నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు తొలి రోజు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ కోసం అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు కోరికల రొట్టెలను స్వర్ణాల చెరువులో మార్చుకుంటున్నారు. వివిధ కోరికలతో వచ్చి రొట్టెలను పట్టుకుని వెళ్తున్నారు. ఇక స్వర్ణాల చెరువు వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది బారా షాహెద్ రొట్టెల పండుగ. సో రొట్టెల పండుగ ఈరోజు తొలి రోజు కావడంతో బారా షాహెద్ దర్గాని సందర్శించేందుకు భక్తులు వేలాది సంఖ్యలో చేరుకుంటున్నారు. సో ప్రస్తుతం మనం బారా షాహెద్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి బారా షాహెద్ దర్గా ప్రాంగణం అంతా కూడా విజువల్స్లో చూద్దాం. ఉదయం నుంచి కూడా వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగకు దాదాపు కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరిన కోరికలు రొట్టెల రూపంలో మార్చుకుంటూ ఏడాదికి కూడా భక్తుల్లో ఒక విశ్వసనీయతమైనటువంటి కోరికలు తీర్చే రొట్టెల పండుగగా ఇది ముందుకు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు కూడా ఒకసారి బారా షాహెద్ దర్గా చరిత్ర ఒకసారి మనం చూద్దాం. సుమారు 400 ఏళ్ల క్రితం సమాజ శ్రేయస్సు కోసం సౌదీ, మక్కా, షరీఫ్ నుంచి 300 మంది మత ప్రచారకులు తుర్కిస్తాన్లుగా వీళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. భారత్కు వచ్చారు. ఆ సమయంలో కర్ణాటక హైదర్ అలీ పాలన, నెల్లూరులో నవాబ్ పాలన ఉండేది. ఇస్లాం మత ప్రచారకం కోసం తుర్కిస్తాన్లు జిల్లాలో పర్యటిస్తుండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం వద్దకు ఈ యొక్క మత ప్రచారకులు చేరుకున్నారు. సో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క బారా షాహెదులని మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే అప్పుడు బ్రిటిష్ సైనికులు తుర్కిస్తాన్లు జరిగిన యుద్ధంలో 12 మంది తుర్కిస్తాన్లు ప్రాణత్యాగం చేయడంతో ఆ ప్రాణత్యాగం చేసిన 12 మంది తలలు గండవరం వద్ద పడిపోగా మొండాలతో గుర్రాలు నెల్లూరుకు చేరుకున్నాయి. ఇలా చేరిన మొండాలను స్థానికులు స్వర్ణాలు చెరువు వద్ద సమాధి చేశారు. మనం చూస్తున్న విజువల్స్లో ఇవే బారా షాహిదులు అంటారు. బారా అంటే 12, షాహిదులు అంటే మత ప్రచారకులుగా ఎవరైతే ప్రాణత్యాగం చేసి మరణించారో వాళ్ళని దేవుళ్ళుగా ఇక్కడ పూజిస్తూ ఉంటారు. ఇక్కడ స్వర్ణాలు చెరువు వద్ద ప్రతి ఏడాది కూడా లక్షలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకసారి ఈ పండగ గల గొప్పతనాన్ని మనం చూస్తే ఆర్కేడ్ నవాబు కాలం నుంచి కూడా 1757లో ఆర్కేడ్ నవాబులు ఈ పండుగను ప్రారంభించడం జరిగింది. చెరువులో రజక దంపతులు దుస్తువులు ఉతికి తర్వాత ఓ చెట్టు కింద సేద తీరుతున్నటువంటి సమయంలో ఎవరైతే రజకుడి యొక్క భార్య ఓ దైవదూత కలలోకి వచ్చి బారా షాహెద్ సమాధుల వద్ద ఉన్న మట్టిని లేవనం చేసుకుంటే, అంటే ఆ మట్టిని కానీ పూసుకుంటే ఆరోగ్యవంతులుగా కోలుకుంటారని చెప్పడంతో ఆ మహిళ వెంటనే మేల్కొని ఎవరైతే ఆ కలలోకి వచ్చినటువంటి దాన్ని భక్తులకి అక్కడ ఉన్నటువంటి భర్తకు చెప్పింది. భర్త వెంటనే అక్కడ ఉన్నటువంటి రాజభటుకులకు జరిగినటువంటి విషయాన్ని చెబుతారు. అనారోగ్యం బాధపడుతున్నటువంటి నవాబ్ కుమార్తె బాగు కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. ఆ తరుణంలో ఏదైతే భటులు వెళ్ళి రజకులు దంపతులు చెప్పినటువంటి ఆ యొక్క విషయాన్ని విశ్వసనీయంగా రాజుగారికి చెప్తారు. సో రాజుగారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మట్టిని ఆ కుమార్తెకు పూయడంతో వెంటనే ఆమె ఏదైతే ఆరోగ్యంగా సంపూర్ణంగా కూడా ఉండడంతో అప్పటి నుంచి ఈ యొక్క పండుగ ఏదైతే వేల సంఖ్యల నుంచి లక్షలాది సంఖ్యలోకి రొట్టెల పండుగ రావడం జరిగింది. ఈ యొక్క రొట్టెల పండుగ విశిష్టత గురించి కూడా మనతో పాటు ఇక్కడ ప్రధానంగా సమీ ఉన్నారు. ఒకసారి సమీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమీ గారు చెప్పండి, వేలాది సంఖ్యల నుంచి లక్షలాది సంఖ్యలో ఈరోజు బారా షాహెద్ దర్గాను సందర్శిస్తున్నారు. ఇక్కడ సందర్శించిన తర్వాత రొట్టెల పండుగని ఇంత ఘనంగా జరుపుకోవడం గల కారణం ఏంటండి? మన విశ్వంలో బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, భగవద్గీత చెప్పినా ఒకటే చెప్తుంది. మనిషి యొక్క శరీరానికి కులం మతం ఉంటుంది. దాని లోపల ఉన్న ఆత్మకు కులం మతం ఉండదు. అన్ని శరీరాలకు, అన్ని ఆత్మలకు పరమాత్ముడు ఒక్కడే అని చెప్పి ఏదైతే మనం పురాణాల్లో చదివినాం, అదేవిధంగా ఖురాన్లో చదివినాం, ఇతర గ్రంథాలు కూడా చదివినాం. సమాజంలో ఏదైనా చెడు వచ్చినప్పుడు ఆ చెడులో నుంచి సమాజాన్ని రక్షించడానికి ఆ కాలంలో పరమేశ్వరుడు కొంతమంది యుగ పురుషులను పంపిస్తాడని చెప్పి ఆ విధంగా ఏదైతే కొంతమంది ఇస్లాం పేరు మీద అన్య మతస్థులకు ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బంది నుంచి
రక్షించడానికి ఇస్లాం ధర్మం యొక్క మంచితనాన్ని చేయడానికి వచ్చి అమరులైనారు ఈ బారా షహీద్లు. కాబట్టి ఈ బారా షహీద్ల దగ్గర ఏం కోరుకున్నా కానీ ఆ పరమేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు యొక్క ఆశీస్సులతో ఇవి పూర్తి అవుతున్నాయి. కాబట్టి కొన్ని లక్షల మంది, వేల సంఖ్యల నుంచి లక్షల సంఖ్యలో వచ్చారు. లక్షల సంఖ్యలో నుంచి ఈరోజు 50 లక్షల మంది దాకా వచ్చే పరిస్థితి ఉంది. మనం ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద రకరకాలుగా ఒకళ్ళని ఒకళ్ళు ద్వేషించుకొని ఒకళ్ళని విద్వేషాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఈరోజు భారతదేశం యొక్క సంస్కృతిని కళ్లకు కట్టినట్లు ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేటట్లు అన్ని కులాలు మతాలకు చెందిన వ్యక్తులు ఈరోజు బారా షహీద్ దర్గాలో కనబడతారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎవరు కూడా నీ కులం ఏంది, నీ మతం ఏంది, నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఎవరు అడగరు. ఇక్కడ ఒక మనిషిలాగా ఎదుటి మనిషిని ప్రేమించడమే మనం చూస్తుంటాం. అదేవిధంగా రంజాన్ పండుగ ముస్లింలు చేసుకుంటారు, ఉగాది సంక్రాంతి హిందూ సోదరులు చేసుకుంటారు, క్రిస్మస్ క్రైస్తవులు చేసుకుంటారు. కానీ ఏదైతే ఈ మొహరం జియారత్ ఉందో, ఈ రొట్టెల పండుగ ఉందో, దీన్ని అన్ని కులస్తులు కలిసి చేసుకుంటారు. మనం చూస్తున్నాం ఈ రొట్టెల పండుగ అనే నామకరణం కూడా ఇది యాక్చువల్గా దీన్ని మొహరం జియారత్ అంటాం. కానీ ఈ రొట్టెల పండుగ అనే నామకరణం మా హిందూ సోదరులు చేసినారు కాబట్టి దాన్ని రొట్టెల పండుగలాగా ప్రాచుర్యంలో వచ్చేసింది. ఇస్లాంలో మాకు రెండు పండుగలు, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్. కానీ మూడో పండుగ అనేది మా హిందూ సోదరులు నామకరణం చేశారు కాబట్టి భారతదేశ సంస్కృతిని కాపాడుకోవడానికి రొట్టెల పండుగలాగా దీన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇది మొత్తానికి రొట్టెల పండుగకు సంబంధించినటువంటి విశిష్టతని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వస్తారు. ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్దాం. ఏదైతే భారీగా ఇటు పక్క రాష్ట్రాల నుంచి కూడా, ఇటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా ముందుగా బారా షాహిద్లను దర్శించుకుంటారు. అక్కడి నుంచి స్వర్ణాల చెరువు వద్దకు వెళ్తూ ఉంటారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము డ్యూటీ మీద వచ్చాం సార్, డ్యూటీ మీద కందుకూరు. అసలు ఏంటి ఇక్కడ నమ్మకం ఏంటి చెప్పండి? నమ్మకం అంటే ఎవరి నమ్మకం వాళ్ళకి ఉంటాయి కదా. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట్, తెలంగాణ. ఏంటి ఇక్కడ నమ్మకం ఏంటి చెప్పండి? ఇక్కడ మంచిగా ఉంటారు. సో భక్తులు ఇప్పుడు ఈ రోజు తొలి రోజు కావడంతో భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఇటు చాలా మంది భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలంటూ కూడా రొట్టెల మార్పిడి విధానం చేసేందుకు ముందుగా బారా షాహిద్లను దర్శించుకొని కింద ఉన్నటువంటి స్వర్ణాల చెరువు వద్దకు వెళ్తారు. సో స్వర్ణాల చెరువు వద్ద ఏదైతే రొట్టె పట్టుకోవాలనుకుంటారో ఆ రొట్టె పట్టుకునే కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా వేచి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఏడాది రాష్ట్రీయ పండుగ ఉన్నటువంటి స్వర్ణాల చెరువు వద్ద జరిగేటువంటి రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం కూడా పూర్తి చేసింది. మొదటి రోజు దాదాపు కూడా 3 లక్షల నుంచి 5 లక్షల మంది జనాలు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ పరిధి అయ్యుండొచ్చు. జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, ఒకవైపు మంత్రి నారాయణ, మరొక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు పర్యవేక్షణలో రొట్టెల పండుగ బారా షాహిద్ దర్గా పూర్తిగా కూడా సుందరీకరణంగా చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం బారా షాహిద్ దర్గా ఆవరణ నుంచి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.